మరి సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం. అందము సౌందర్యము కాదు. అందము ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. కాలగతిలో పోయేటటువంటిది అందం. 20 ఏళ్ల వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు, చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది. అదే వ్యక్తిని మీరు ఒక 50 సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి, అప్పుడున్న బలం, అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా? ఉండవు. కాలగతిలో క్షీణించిపోతాయి, అందవికారంగా అయిపోతాడు. కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అండి? దాన్ని సౌందర్యము అని పిలుస్తారు. ఏది సౌందర్యం? ఏది ప్రమాదభరితము కాదో, దేనియందు అపాయము లేదో, దేనియందు మీ మనస్సు లగ్నమవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు